నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ప్రజలను ఒక భూతం భయపెడుతూ ఉంది. ముఖ్యంగా కువైట్ కుటుంబాలు మనం చూసుకుంటే ఆ యొక్క భూతాన్ని చూసి భయపడుతూ ఉన్నాయి. వివరాల్లోకి వెళితే కువైట్ లో మాదక ద్రవ్యాల వినియోగం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే విదేశాల నుంచి పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు కువైట్ లోకి దిగుమతి అవుతూ ఉన్నాయి. దీంతో కువైట్ లో జరిగే నేరాలలో 99% నేరాలు మాదక ద్రవ్యాలు సేవించిన వారే చేస్తూ ఉన్నారు. కుటుంబాలలో తల్లిని చంపివేస్తూ ఉన్నారు, కొడుకును చంపివేస్తూ ఉన్నారు. అలాగే చాలా మంది మాదక ద్రవ్యాల ఉపయోగానికి వినియోగించుకునేదానికి డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి తల్లిదండ్రులపైన కుటుంబాలపైన దాడి చేస్తూ ఉన్నారు. తాజా గణాంకాల ప్రకారం ఈ సంవత్సరం మొదటి 3 నెలల్లో పబ్లిక్ ప్రాసిక్యూషన్ జారీ చేసిన గణాంకాల ప్రకారం కువైట్ సమాజంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం వ్యాప్తిని వెల్లడించాయి. జనవరి నుంచి ఏప్రిల్ వరకు పిల్లలపైన ఫిర్యాదుల సంఖ్య రోజుకు 2 చొప్పున మొత్తం 265కు చేరుకుందని చెప్పేసి తాజా గణాంకాలు తెలిపాయి. పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తు చేసిన మాదక ద్రవ్యాల కేసుల సంఖ్య 773కు చేరుకుందని చెప్పేసి ప్రస్తుతం రోజుకు 6 కేసుల చొప్పున అయితే నమోదవుతూ ఉన్నాయి. దీంతో రోజు రోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉన్న నేపథ్యంలో కువైట్ లోని ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విషయంలో చాలా దూరంగా ఉండనన్నా. మీరు రోజుకు పని చేస్తే 5 దినార్లే రావచ్చు. ఒకవేళ మీరు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వెళితే 50 దినార్లు 100 దినార్లు రోజుకి ఇస్తామని చెప్పి ఆశ చూపుతారు. ఒక్కసారి మీరు మాదక ద్రవ్యాల కేసులో దొరికారా మీకు జైలు శిక్ష లేదా ఉరి శిక్ష పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని డబ్బు ఆశ చూపినా సరే చెడు మార్గాలలో ఎవరు వెలవద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.